ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధ చెప్పే కథలు. నేను మీ ఫ్రెండ్ సుధా. ఫ్రెండ్స్, ఈరోజు మీకు బాల్కండ పార్ట్ 2 స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. కానీ ఈ మధ్య నేను చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చదివాను. అదేంటి అంటే సీతాదేవి రావణాసురుడి కూతురా. వినడానికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఫ్రెండ్స్. రావణాసురుడు మోహించింది శ్రీరాముడి భార్య సీతాదేవి అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ సీతాదేవి ఆయన సొంత కూతురని మనలో చాలామందికి తెలియదు కదా. నాకు కూడా ఈ స్టోరీ చదివే వరకు అసలు తెలియదు ఫ్రెండ్స్. అసలు సీతాదేవి ఏంటి, రావణాసురుడు కూతురు ఏంటి, తన సొంత కూతురునే రావణాసురుడు ఎందుకు మోహించాడు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్. నేను చెప్పే కథలు మీకు నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. కథలోకి వెళ్ళిపోదామా? రావణాసురుడి భార్య మండోదరి. ఆమె మహాపతివ్రత. రావణాసురుడి వల్ల ఆమె పుట్టే సంతానం వల్ల తన భర్తకి ప్రాణహాని ఉందని ఒక జ్యోతిష్యుడు ఆమెకి జోస్యం చెప్తాడు. ఒకరోజు మండోదరి ఆ కుండలో నీళ్ళు అనుకుని రక్తం తాగేస్తుంది. ఆ రక్తం ఎవరిదో తెలుసా? రావణాసురుడు చంపిన ఋషులది. ఆ కారణంగా ఆమె గర్భం దాల్చి ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. కానీ ఆ పసిపిల్ల వల్ల తన భర్తకి ప్రాణహాని ఉందని తెలిస్తే ఎక్కడ ఆ పసిపిల్లని చంపేస్తాడేమో అని ఆ బిడ్డని ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడుతుంది. సముద్రుడు ఆ పెట్టెను భూమాతకిస్తాడు. భూమాత సంతానం కోసం యాగం చేస్తున్న జనక మహారాజుకి ఇస్తుంది. అలా రావణాసురుడి కూతురు జనక మహారాజు వద్ద పెరుగుతుంది. కొంతకాలం తర్వాత శివధనుర్భంగం చేసి శ్రీరామచంద్రుడు సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత శ్రీరాముడితో అరణ్యవాసానికి వస్తుంది సీతాదేవి. అక్కడ జరిగిన కథ మనకి తెలిసిందే కదా. రావణాసురుడు ఆమెను మోహించి ఆమెని లంకా నగరానికి తీసుకుపోతాడు. అక్కడ ఈ విషయం తెలుసుకున్న మండోదరి సీతాదేవిని చూసి ఆమె తన కూతురని గుర్తుపడుతుంది. ఇంకా తన భర్తకి కాలం చెల్లింది, ఇంకా మృత్యు ముంచుకొచ్చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటుంది. అయితే ఫ్రెండ్స్, సీతాదేవి రావణాసురుడి వద్ద జన్మించడానికి ఒక శాపం కారణమైందంట. అసలు ఎవరిని శపించారు? ఏ శాపం వల్ల సీతాదేవి రావణాసురుడి కూతురుగా పుట్టి అతని చావుకు కారణమైంది? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పే కథలకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.